హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ప్రభుత్వ ఉద్యోగం మీ కళ, ఈ 4 స్కిల్స్ లేకుండా అసాధ్యం అని చెప్పేసి మీరు thumbnail చూసే ఉంటారు, చూసి దీంట్లోకి వచ్చి ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని చెప్పేసి లక్షల మంది అయితే కలలు కంటుంటారు. ప్రతి ఏటా కూడా చాలామంది వచ్చి కోచింగ్ తీసుకుంటుంటారు, కోచింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతుంటారు, రాత్రింబవళ్ళు పాపం పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. అయినా సరే చివరికి సక్సెస్ అనేది కొంతమందిని మాత్రమే వరిస్తుంది, మిగతా వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు. ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి కాబట్టి అంతే గెలిచారని అంటాం కాదు. అంటే మీరెందుకు సక్సెస్ కావట్లేదు? చాలామంది ఏమనుకుంటారంటే సిలబస్ ఉన్నట్టు బట్టి పడితే ఉద్యోగం వచ్చేస్తుందని. కానీ అది సగం మాత్రమే నిజం. గవర్నమెంట్ ఎగ్జామ్స్కే కాదు, ప్రైవేట్ ఎగ్జామ్స్ వాళ్ళకి కూడా పనికొస్తుంది ఇది. ఎందుకంటే ఈ పేపర్ తయారు చేసేవాళ్ళు కానీ, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కానీ మీలో కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ని మాత్రమే చూడరు. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాల కోసం వెతుకుతుంటారు. ఆ స్కిల్స్ ఉన్నాయో లేదో, మీ దగ్గర ఆ స్కిల్స్ ఉన్నాయో లేదో అనేది మిమ్మల్ని పరీక్ష చేస్తారు. అవే మీ సక్సెస్ని డిసైడ్ చేస్తాయి. ఒకవేళ ఆ 4 కీలక నైపుణ్యాలు ఏంటో మీరు తెలుసుకోలేకపోతే ప్రభుత్వ ఉద్యోగం అనే కళ మీ కలగానే మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు లక్షల మందిలో మిమ్మల్ని హీరోగా నిలబెట్టే ఆ 4 స్కిల్స్ ఏంటనేది నేను వివరంగా చెప్పబోతున్నాను. ఈ వీడియో చివరిదాకా చూడండి. మీ ప్రిపరేషన్ ఆలోచన విధానాన్ని మార్చివేసే అవకాశం ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఇక బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ బటన్ కూడా ఇవ్వండి. ఇక మొదటిది ఏంటంటే, ఫస్ట్ స్కిల్ ఏంటంటే ఎనాలిటికల్ అండ్ రీజనింగ్ స్కిల్స్ ఉండాలి. అంటే సమస్యను విశ్లేషించేటువంటి నేర్పు మీ దగ్గర అయితే ఉండాలి. మొదటిది చాలా చాలా ముఖ్యమైనది. అది ఏంటంటే అనలిటికల్ అండ్ రీజనింగ్ స్కిల్స్. అంటే ఒక సమస్యని లోతుగా ఆలోచించి లాజికల్గా దానికి పరిష్కారం సూచించడం, అలాంటి నేర్పు అనేది ఉండాలి. చాలామంది అభ్యర్థులు చేసేటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే, రీజనింగ్ అనగానే కొన్ని ఫార్ములాలు కానీ షార్ట్ కట్స్ కానీ నేర్చుకొని పాత ప్రశ్నలు సాల్వ్ చేస్తే సరిపోతుందని చెప్పేసి అనుకుంటారు. కానీ అది జస్ట్ పైపైన మాత్రమే గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం ఏంటంటే, ఒక ప్రశ్నని చూడగానే మీరు దానికి ఆన్సర్ చేయటం లేదు, అసలు ఆ ప్రశ్న ఎందుకు అడిగారు, దాని వెనక ఉన్నటువంటి లాజిక్ ఏంటి అని ఆలోచించడం వేరు. ఉదాహరణకు ఒక పజిల్ ఇచ్చారనుకోండి, చాలామంది దాన్ని సాల్వ్ చేయాలని మాత్రమే చూస్తారు. కానీ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు ఆ పజిల్ ద్వారా మీరు టెన్షన్లో ఏం ఆలోచిస్తున్నారు, ఒక కష్టమైనటువంటి సమాచారాన్ని ఎంత వేగంగా అర్థం చేసుకుంటున్నారు అనేది అంచనా వేస్తారు. వాళ్ళు మిమ్మల్ని ఒక క్లర్క్గా కాదు, రేపటి ఆఫీసర్గా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. అందుకే ఒక ఆఫీసర్కి కావాల్సింది ఏంటంటే బట్టి పట్టేటువంటి నాలెడ్జ్ అయితే కాదు, ఎట్టి పరిస్థితిలో ప్రాబ్లమ్ని విశ్లేషించి ఒక సరైనటువంటి నిర్ణయానికి రాగల సామర్థ్యం అనేది మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అలాంటి ఎగ్జామ్లో అలాంటి ప్రయత్నాలు అయితే ఉంటాయి. ఇక దీనికి పరిష్కారం ఏంటి అంటే, ఈ స్కిల్ని ఎలా పెంచుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఏంటంటే ఎందుకు అని అడగండి. ప్రతి ప్రాబ్లమ్ను సాల్వ్ చేసేటప్పుడు కూడా ఇదే పద్ధతిలో ఎందుకు చేస్తున్నా, వేరే దారిలో ఏమైనా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవటం ప్రయత్నించండి. అంటే మీ బ్రెయిన్ అనేది కొత్తగా ఆలోచించడం అనేది నేర్పిస్తుంది అనమాట దీనివల్ల. రెండోది ఏంటంటే పజిల్స్, బ్రెయిన్ గేమ్స్ ఆడండి, సుడోకో లాంటివి. రోజు కాస్త టైం పెట్టుకొని సుడోకో కానీ, చెస్ కానీ, లాజికల్ పజిల్స్ కానీ ఆడండి. ఇవి మీ మెదడుకు మంచి వ్యాయామంలాగా పనిచేసి మీ ఆలోచన విధానాన్ని షార్ప్ చేస్తాయి. మాకు తెలుగులో ఇంత నాలెడ్జ్ రావడానికి కానీ, మేము జర్నలిజంలో సబేటల్గా స్థిరపడటానికి కానీ, మాకు ఈనాడులో వచ్చేటువంటి బుక్కులు లాస్ట్లో ఉంటాయి కదా, పజిల్ ఉంటుంది కదా, తెలుగులో ఉంటుంది, అది పూర్తి చేసేవాళ్ళం. భలే ఇంట్రెస్ట్గా 3-4 కూర్చొని కలిసి పూర్తి చేసేవాళ్ళం. స్టూడెంట్స్ దశ నుంచి కూడా మాకు మళ్ళీ ఇక్కడికి వచ్చిన దాకా కూడా, హైదరాబాద్ వచ్చి నేర్చుకునే దాకా కూడా అదే పరిస్థితి అనమాట. మూడోది ఏంటంటే కేస్ స్టడీస్ని చదవండి కంపల్సరీగా. ఎందుకంటే ముఖ్యంగా సివిల్స్ లాంటి పెద్ద పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు పాత ఆఫీసర్లు నిజ జీవితంలో ఎదుర్కొంటూ ఉండే సమస్యలు కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి కానీ కంపల్సరీగా చదవండి. మీరు ప్రాక్టికల్గా ఆలోచించడం అనేది అలవాటు అవుతారన్నమాట. ఇక ఫోర్త్, క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు. రోజుకి 100 లెక్కలు చేయడం అనేది ముఖ్యం కాదు. 10 లెక్కలు చేసినా కూడా వాటి వెనక ఉన్నటువంటి కాన్సెప్ట్ని పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. తప్పు చేస్తే ఎక్కడ పొరపాటు చేసామనేది మీరు అనలైజ్ చేసుకోండి కంపల్సరీగా. ఈ ఒక్క స్కిల్ చాలు, రాత పరీక్షలను కాదు, ఇంటర్వ్యూలు కాదు, మిమ్మల్ని వేల మందిలో మిమ్మల్ని వాళ్ళకంటే ముందు నిలబెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఇక నైపుణ్యం అంటే స్కిల్ నెంబర్ 2, కరెంట్ అఫైర్స్ మీద పట్టు సంపాదించాలి. కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద పట్టు సంపాదించాలి. రెండోది ఏంటంటే, కరెంట్ అఫైర్స్ అంటే మీరు ఎమ్మటే రోజు పేపర్ చదవటం అనుకుంటారు,
కానీ మ్యాగజైన్లోని బిట్లు తీసుకొని 6 నెలల కరెంట్ అఫైర్స్ అని ఒక బుక్ వస్తుంది, అది తీసుకొని చదవడం బట్టి బట్టం అని అనుకుంటుంటారు. అలా అనుకుంటే మాత్రం మీరు తప్పులో కాలేసినట్టు లెక్క. ఎగ్జామినర్ వెతికేది అది కాదు. ఏంటంటే ఆ సమస్య ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఫలానా దేశానికి ప్రధాని ఎవరు, ఆ అవార్డు ఎవరికి వచ్చింది, ఇలా బిట్స్ని గుడ్డిగా గుర్తుపెట్టుకుంటూ పోతుంటారు. కానీ పరీక్షలో ప్రశ్నలు అలా డైరెక్ట్గా రావు కదా. ఉదాహరణకు ప్రభుత్వం ఒక కొత్త పాలసీ తెస్తే దాని పేరు పెట్టడం అనేది ముఖ్యం కాదు, అసలు ఆ పాలసీ ఎందుకు తెచ్చారు, దానివల్ల సామాన్యుల మీద ఎఫెక్ట్ ఎలా ఉంది, దేశ ఆర్థిక వ్యవస్థపై దాని లాంగ్ టర్మ్ ప్రభావం ఎలా ఉంటుంది, ఇలా ఒక్కొక్క సంఘటన కూడా అన్ని కోణాల్లో కూడా చూడగలగాలి. ఇది ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్ ఇలాంటి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు డిస్క్రిప్టివ్ కూడా రాయాల్సి వస్తుంది కాబట్టి కొన్ని చోట్ల. అంటే గ్రూప్ 2కి దీనికన్నా గ్రూప్ 2కి డిస్క్రిప్టివ్ లేకపోయినప్పటికీ కూడా అలా ఆలోచిస్తేనే మీరు దానికి తరువుగా సమాధానం ఇవ్వగలుగుతారు. అసలైనటువంటి అవగాహన అనేది పెంచుకోవాలి. దానికి ఎలా అంటే నెంబర్ 1 విషయాలను కలపడం నేర్చుకోండి. అంటే కనెక్ట్ ద డాట్స్ అనమాట. ఒక వార్తని చదివినప్పుడు దాని హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ లాంటి సబ్జెక్టులతోటి లింక్ చేసి చూడాలి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను నా వీడియోలలో, కరెంట్ అఫైర్స్ చదివే వాళ్ళు ఎప్పుడైనా సరే అదొక బిట్ లాగా చదివి వదిలిపరేయకుండా దానికి హిస్టరీ కానీ లేదా హిస్టరీకి సంబంధించిన ఏదైనా వచ్చిందనుకో దానికి సంబంధించి కానీ ఏదైనా వివాదమైంది, ఏదో అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి ఏదో వివాదం అయింది అనుకోండి, ఆయన స్టాట్యూ దగ్గర ఎక్కడో వివాదం అయింది, మన దీంట్లో కూడా వచ్చింది కదా ఔరంగజేబు గురించి వివాదం అయింది కదా అన్నప్పుడు ఔరంగజేబు చరిత్ర ఏంటి, అసలు ఔరంగజేబు ఏమేం చేశాడు ఏంటి అనేది బ్యాక్కి వెళ్ళాలి, హిస్టరీకి వెళ్ళాలి. అట్లా జాగ్రఫీ కానీ ఎకానమీలో కానీ పాలిటీలో కానీ, పాలిటీకి మీరు తెలుసు కోర్టు తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ఎక్కడి నుంచి ఎందుకు వచ్చింది, ఈ పలానా ఏదో స్వేచ్ఛకి సంబంధించో లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించో వచ్చింది, దీని పాత అదేంటి, అసలు ఎప్పుడు ఉండేది, సమాచార ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడు ఉంది, అలాంటి ప్రతిదీ కూడా నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేయాలంటే ఈరోజు మీకు వచ్చిన కరెంట్ అఫైర్కి బ్యాక్కి వెళ్ళి నేర్చుకోవాలి. నేను పొద్దునపూట కరెంట్ అఫైర్స్ ఇచ్చే దాంట్లో అట్లానే ఇస్తున్నాను. మీరు ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు కానీ చాలా తక్కువ మంది చూస్తున్నారు. అయినప్పటికీ కూడా నేను మీకోసమని చెప్పి నేను తయారు చేస్తున్నాను. అవి ఎందుకు చూస్తున్నారంటే అట్లా ఏంటంటే బ్యాక్ వెళ్తున్నాను కంపల్సరీగా వాటికి సంబంధించినటువంటిది. మన అరిహంత్ ఏదో అరిదమ్మను వచ్చింది, జలంతర్గామి వచ్చింది. ఆ జలంతర్గామి వచ్చినప్పుడు దానికి అసలు మన దగ్గర ఎన్ని ఉన్నాయని చెప్పేసి లెక్క తీసి 3 ఉన్నాయి, ఇది ఇంకా తయారవుతున్నాయని చెప్పి దానికి సంబంధించి మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కల్పించా. అట్లా మీరు బ్యాక్ వెళ్ళి చూడాలి కంపల్సరీగా. ఉదాహరణకు ఒక రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి చదివితే సరిపోదు, దాని ప్రభావం మన దేశం మీద పెట్రోల్ మీద ఎలా పడుతుంది, ద్రవ్యోల్బణం ఎలా పడుతుంది అనేది ఊహించాలి. ఒకవేళ ట్రంప్ ట్యాక్స్లు వేస్తే దాని ప్రభావం ఎలా పడుతుంది, ఇట్లా ప్రతిదీ కూడా బ్యాక్కి వెళ్ళి కంపల్సరీగా చూడాలి. ఇంకొకటి ఏంటంటే మీరు చదువుకునే వాళ్ళందరూ కూడా, మీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఎడిటోరియల్స్ కంపల్సరీగా చదవండి. కేవలం వార్తలు చూడటమే కాదు, న్యూస్ పేపర్లో ఉన్నటువంటి సంపాదకీయాలు అంటారు వాటిని, ఎడిటోరియల్స్, అవి ఖచ్చితంగా చదవండి. ది హిందూ అయితే మస్ట్గా చదవాల్సిందే ఇంగ్లీష్ నాలెడ్జ్ పెంచుకోవాలంటే. ఇంగ్లీష్ నాలెడ్జ్కి సంబంధించి కూడా నేను ఒక వీడియో చెప్తాను, నేను ఇప్పుడు లాస్ట్లో దాన్ని అనౌన్స్మెంట్ చేస్తాను, చెప్తాను మీకు ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలని కూడా. అయితే ఇవి ఒక విషయం మీద లోతైనటువంటి విశ్లేషణ కానీ రకరకాలైనటువంటి అభిప్రాయాలు కానీ మీకు అందిస్తాయి కాబట్టి కంపల్సరిగా ఈనాడు సంపాదకీయం కానీ ఆంధ్రజ్యోతి కానీ, అంటే ఏదో పొలిటికల్ వచ్చిన రోజున వదిలేసేయండి, ఏదో మోడీ గురించి తిట్టినయో లేకపోతే చంద్రబాబు గురించి తిట్టినయో లేకపోతే రేవంత్ రెడ్డి గురించి తిట్టినయో అట్లాంటివి వద్దు మనకి. అవి కాకుండా ఏదైనా ఒక భారత్ రష్యా సంబంధాలు, మన పుతిన్ వచ్చిపోయిన తర్వాత భారత రష్యా సంబంధాల మీద ఇచ్చుంటారు గ్యారెంటీగా, అలాంటి వాటిని పట్టుకోండి. అలా దానివల్ల అవి చదవడం వల్ల ఏంటంటే మీకు ఒక విషయం మీద ఏంటంటే ఒక లోతైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రకరకాల అభిప్రాయాలు తెలుస్తాయి 4 పేపర్లు చదవడం వల్ల. అప్పుడు మీకు ఒక సొంత ఒపీనియన్ కూడా ఏర్పడుతుంది. అంటే మీరు పేపర్లు కొని చదవమని అంటారు, అన్నీ కూడా నీటిలో ఉన్నాయి కదా, మన వెబ్సైట్లో దొరుకుతాయి కదా, అన్నీ చూడండి, ఇంటర్నెట్లో దొరుకుతాయి కాబట్టి. థర్డ్ వన్ ఏంటంటే డిస్కస్ చేయండి మీ ఫ్రెండ్స్తో కలిసి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని హెల్దీగా డిస్కస్ చేయండి. ఇతరుల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వినడం వల్ల మీకు తెలియనటువంటి కొత్త విషయాలు వాళ్ళ ద్వారా నేర్చుకోగలుగుతారు. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే సొంతంగా నోట్స్ రాసుకోండి. ఎప్పుడు నేను చెప్పేది ఇదే, సొంతంగా నోట్స్ రాసుకోండి. మీరు ఇప్పుడు కాదు భవిష్యత్తులో ఎప్పుడైనా ఎగ్జామ్ కొట్టాలనుకున్నప్పుడు కంపల్సరీగా నోటిఫికేషన్ పడ్డప్పుడే కాకుండా ఎప్పటికీ సొంతంగా నోట్స్లు అనేది రాసుకోండి. ఎక్కడ దొరికితే అక్కడ రెడీమేడ్ నోట్స్ మీద ఆధారపడకుండా మీరు చదివి అర్థం చేసుకున్న దాన్ని మీ సొంత మాటల్లో రాసుకోండి. అప్పుడు ఆ సమాచారం అనేది మీ మైండ్లో బలంగా ఉండిపోతుంది. మీరు కరెంట్ అఫైర్ ఒకటే కాదు, పేపర్లు చూసి కరెంట్ అఫైర్ రాసుకోవడం ఒకటే కాదు, సబ్జెక్టులు అయినా సరే కంపల్సరీ మీ సొంత నోట్స్ అయితే రాసుకోండి. ఈ నైపుణ్యాలు ఉంటే మీరు ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా సరే మీ ఎగ్జామ్లో కానీ ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి అనేటప్పుడు కేవలం ఏదో ఫ్యాక్ట్స్ చెప్పకుండా మీ అనాలిసిస్ జోడించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ 1 వాళ్ళు సివిల్స్ వాళ్ళకి
మస్ట్గా కంపల్సరీగా ఫాలో అవ్వాల్సింది ఇదే అనమాట. కేవలం ఫ్యాక్ట్స్ చెప్తే సరిపోదు, అక్కడ అనాలిసిస్ రాయాల్సి వస్తుంది. ఆ అనాలిసిస్ రాయాలంటే మనకి బుర్ర తట్టదు. మనం 4-5 చదువున్నాం కాబట్టి, సంపాదకీయాలు చదువుకున్నాము కాబట్టి దాని మీద ఒక అవగాహన, ఎడిటోరియల్స్ చదువున్నాం కాబట్టి దాని మీద అవగాహన వస్తుంది కాబట్టి మీరు రాయగలుగుతారు. అప్పుడు మీ సక్సెస్ అవకాశాలు అనేది మిగతా వాళ్ళకంటే కూడా మెరుగ్గా ఉంటాయి, డబుల్ కూడా అవుతాయి. ఇక స్కిల్ నెంబర్ 3, మీ ఆలోచనల్ని చెప్పగలగడం. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. చాలామంది లైట్ తీసుకునేది ఏంటంటే అత్యంత పవర్ఫుల్ స్కిల్ ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది. కమ్యూనికేషన్ లేకపోతే మాత్రం మీకు ఎంత విషయం తెలిసినా కానీ దాన్ని ఎదుటి వాళ్ళకి క్లియర్గా కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతే మాత్రం ప్రభుత్వ ఉద్యోగంలో వేస్ట్ అవుతుంది. అప్పుడు వేస్ట్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఇది చాలా కీలకమైందనమాట. దీనికి సమస్య ఏంటంటే రిటన్ టెస్ట్లో వేలల్లో మార్కులు తెచ్చుకున్నా కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. చాలామందికి ఉన్న పెద్ద అపోహ ఏంటంటే కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడమని కాదు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అంటే మీరు ఏ భాష మాట్లాడినా కూడా అది కమ్యూనికేషన్ అవుతుంది. మీ ఆలోచనలు కానీ స్పష్టంగా, నమ్మకంగా ఎదుటివారికి ఒప్పించేలాగా, అర్థమయ్యేలాగా చెప్పగలగడం అనేది అక్కడ చాలా ముఖ్యం. కాబట్టి ఇంటర్వ్యూ బోర్డులో మీ నాలెడ్జ్తో పాటు మీ పర్సనాలిటీని, మీరు చెప్పేటువంటి సమాధానాన్ని, మీరు చెప్పే విధానాన్ని కూడా వాళ్ళు గమనిస్తారు. తడబట్టం కానీ, అవసరానికి మించి మాట్లాడటం కానీ, లేదంటే సైలెంట్గా ఉండిపోవటం కానీ, ఇవన్నీ కూడా నెగిటివ్ ఇంప్రెషన్కి క్రియేట్ చేస్తాయి. మరి దీనికి పరిష్కారం ఎట్లా అంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా పదును పెట్టాలంటే ఫస్ట్ అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకోండి. రోజు మీరు అద్దం ముందు నిలబడి ఏదో ఒక టాపిక్ తీసుకొని 5 నిమిషాలు మాట్లాడండి. మీ బాడీ లాంగ్వేజ్ చూసుకోండి, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో గమనించుకోండి. అది తర్వాత రెండోది వచ్చేసి మాక్ ఇంటర్వ్యూలు. సివిల్స్ వాళ్ళకి ఇవి మస్ట్ కాబట్టి మరి ఏపీఎస్సిలో గ్రూప్ 1లో గ్రూప్ 2లో ఉన్నాయో నాకు అయితే తెలంగాణలో అయితే లేవు, ఇంటర్వ్యూలు అయితే లేవు గ్రూప్ 2కి గ్రూప్ 1కి అలా. కానీ ఇంటర్వ్యూలు గ్రూప్ 1కి ఉంది కదా, ఇంటర్వ్యూలు అయితే మస్ట్గా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి గేమ్ చేంజర్ లాంటిది ఇది ఇంటర్వ్యూలు, మాక్ ఇంటర్వ్యూలు చేయడం అనేది. మీ ఫ్రెండ్స్తో కానీ, సీనియర్లో కానీ, లేదంటే కోచింగ్ సెంటర్లో కూడా పెడుతుంటారు. హైదరాబాద్ కానీ, గుంటూరు అటువైపు పెడుతుంటారు కోచింగ్ సెంటర్లో. మాక్ ఇంటర్వ్యూలు కంపల్సరీగా అటెండ్ కాండి. నిజమైనటువంటి ఇంటర్వ్యూ వాతావరణాన్ని మీరు ఫేస్ చేయడం వల్ల మీలో ఉన్నటువంటి భయం కూడా పోతుందన్నమాట. వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ తప్పులు మీరు రెక్టిఫై చేసుకోండి, సరిదిద్దుకోండి. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి మంచి శ్రోతగా ఉండండి. కమ్యూనికేషన్ అంటే మాట్లాడమే కాదు, మీరు వినడం కూడా చాలా ముఖ్యమండి. ఇంటర్వ్యూలో ప్రశ్నని పూర్తిగా శ్రద్ధగా వినగలగాలి. అర్థం చేసుకోకపోతే, అర్థం కాకపోతే ఒకవేళ క్షమించండి, సారీ సార్ మళ్ళీ ఒకసారి చెప్తారా అని చెప్పేసి అని అడగండి. అలాంటి డౌట్ ఏం పడద్దు. ఎందుకంటే సగం సగం వినేసి మీరు ఏదైనా తప్పు ఆన్సర్ చెప్పారనుకోండి, వీడేంటి తప్పు చెప్పాడు అనుకుంటారు. కానీ మీకు అర్థం కాక, మీకు వినపడక తప్పు చెప్పాడని వాళ్ళు అనుకోరు. మీకు తెలియదు, ఏదో కవర్ చేసేళ్ళే అని చెప్పేసి అనుకుంటారు. అక్కడ చాలా ఇబ్బందులు పడిపోతారు. ఏ ఇంటర్వ్యూకైనా మనకు వస్తుంది ఇది. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే సింపుల్గా చెప్పండి. అంటే మీకు తెలిసినటువంటి విషయాన్ని సింపుల్ మాటల్లో చెప్పడానికి ట్రై చేయండి, ఎక్స్ప్రెస్ చేయండి. అనవసరంగా కష్టమైనటువంటి పదాలను వాడి వాళ్ళని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి చూడొద్దు. మీ ఆలోచనలు క్లారిటీగా ఉంటే మీ మాటల్లో కూడా అదే కనిపిస్తుంటుంది. అంటే మీరు ఫ్లోలో మంచిగా మనం మాట్లాడే భాషలో ఫ్లోలో మాట్లాడగలుగుతాం, కానీ మనం తెచ్చుకున్నటువంటి పదాలని మాట్లాడాలంటే అది రాదు కదా, అప్పుడు మాటల్లో తేడా కనిపిస్తుంటుంది. మీకు ఒక ప్రభుత్వ అధికారిగా మీరు పై అధికారులతో కానీ, ప్రజలతో కానీ నిరంతరం మాట్లాడాల్సి వస్తుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత బాగుంటేనే మీ డ్యూటీని మీరు సరిగ్గా చేయగలుగుతారు. ఇక స్కిల్ నెంబర్ 4, టైం సెన్స్ అండ్ ప్లానింగ్, టైం మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజీ. ఇక పైన చెప్పిన 3 స్కిల్స్కి కూడా, ఇప్పుడు చెప్పినటువంటి 3 స్కిల్స్ కూడా ఆచరణలో పెట్టడానికి కావాల్సింది ఏంటంటే టైం మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజీ మస్ట్. మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా సరే దాన్ని సరైన టైంలో సరైన పద్ధతిలో వాడకపోతే మాత్రం అది జీరో అవుతుంది. సమస్య ఏంటంటే బాగా చదివాను కానీ ఎగ్జామ్ హాల్లో టైం సరిపోలేదు, తెలిసిన ప్రశ్నలు వచ్చాయి కానీ టెన్షన్లో ఏం పెట్టలేకపోయాను, తప్పు పెట్టేశాను నేను అని చెప్పని అంటారు కొంతమంది. ఈ మాటలు మనం చాలా, అంటే ఎగ్జామ్ సెంటర్లో బయటకు వచ్చిన తర్వాత అనుకునే మాటలు ప్రతి చోట. దీనికి కారణం ఏంటంటే సరైనటువంటి ప్లానింగ్ అనేది లేకపోవడమే. చాలామంది టైం టేబుల్ వేసుకుంటారు కానీ ఫాలో అవ్వరు. ఏ సబ్జెక్ట్లో ఎంత టైం ఇవ్వాలి, ఏది ముందు చదవాలి, ఏది వదిలేయాలని క్లారిటీ ఉండదు. తర్వాత ఎగ్జామ్ హాల్లో కష్టమైన ప్రశ్న దగ్గరే ఎక్కువ టైం వేస్ట్ చేసి ఈజీ ప్రశ్నల్ని మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటంటే పక్కా ప్లాన్తో టైంని ఎలా గెలవాలన్నది చూసుకోవాలి. ఒకటి, ఫస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి. ముందుగా సిలబస్ని చిన్న టార్గెట్గా విడగొట్టుకోవాలి. మీకు ఏది కష్టం, ఏది తేలిక అనే దాన్ని బట్టి టైం కేటాయించుకోండి. కష్టమైన ప్రశ్నలకు ఎక్కువ టైము, ఈజీగా ఉన్న వాటికి రివిజన్ కోసం టైం అనేది పెట్టుకోండి, సరిపోతుంది. అట్లా రెండోది ఏంటంటే ఎగ్జామ్ ప్లాన్. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందు మీకంటూ ఒక స్పష్టమైనటువంటి ప్లాన్ అనేది ఉండాలి. ముందుగా మీకు తెలిసినటువంటి ఈజీ అయినటువంటి ప్రశ్నలు అయితే నేను చెప్పా కదా, 3 రౌండ్స్, దాని మీద వేరే వీడియో ఉంది ఇస్తాను నేను. 3 రౌండ్స్
చేయాలి. ఫస్ట్ రౌండ్ ఏంటంటే మీకు మొత్తం బాగా తరోగా తెలిసినవి రా బాబు అనుకునేవన్నీ పెట్టేసేయండి. ఇక నాకు తిరుగులేదు, ఇది నేను చెప్తే కరెక్టే అని చెప్పి అనుకునేవన్నీ పెట్టేసేయండి ఫస్ట్ రౌండ్లో. సెకండ్ రౌండ్ వచ్చేసరికి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. నేను చెప్పా కదా 4 ప్రశ్నలు ఉంటాయి, 4 జవాబులు ఉంటాయి. 4 జవాబులలో తప్పులు కొట్టుకుంటూ వెళ్ళిపోండి. అంటే ఇది కాదు, ఇది ఎందుకు అవుతుంది అని, ఇది కాదు, ఇది ఎందుకు అవుతుంది అని అనుకుంటారు కదా, అలాంటివన్నీ తీసేసి కరెక్ట్ ఆన్సర్ మీకు దొరుకుతుంది. దొరికినప్పుడు అది ఆ ఆన్సర్ పెట్టండి. థర్డ్ వన్ ఏంటంటే మన మైనస్ నెగిటివ్ ఉంటేనేమో జాగ్రత్తగా పెట్టాలి, నెగిటివ్ లేకపోతే ఇక మనకి గెస్ చేసి పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇట్లా 3 రకాలుగా 3 రౌండ్లకి అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీంట్లో మీకు కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ లెవెల్లో మీరు ఎక్కువ పెట్టేశారు అనుకోండి, 150 మార్కులకి ఎగ్జామ్ ఉన్నప్పుడు ఫస్ట్ లెవెల్లో 100 పెట్టేశారు అనుకోండి, ఇంకా తిరుగులేదు. ఇక మీకు 150 మార్కులకి నాకు 140 గ్యారంటీకి వస్తాయని చెప్పి తిరుగు లేకుండా బయటికి రాగలుగుతారు ఎగ్జామ్ హాల్ నుంచి. మిగతా అన్నీ కూడా కంపల్సరీగా కరెక్ట్గా పెట్టగలుగుతానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎగ్జామ్ హాల్లో ఈ ఎగ్జామ్ హాల్కి ఎగ్జామ్ ప్లాన్ అనేది కూడా కంపల్సరీగా మీకు ఉండాలి. అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి మాక్ టెస్ట్లు. అది చాలా చాలా కీలకమండి. మాక్ టెస్ట్లు అనేవి వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్ట్లు రాయాలి. మేము గ్రూప్ 2 అప్పుడు టీజీపీఎస్కి వీటికి అన్నిటి కండక్ట్ చేస్తూనే ఉన్నాం. వీలైనటువంటి పోలీస్ ఎగ్జామ్స్ కానీ వాటికి కానీ. ఈసారి ఇంకా నాకు ఫెచ్చింగ్ ఏంటంటే, పోయినసారికి ఇప్పటికున్న ఫెచ్చింగ్ ఏంటంటే ఈసారి ఇవి మన ఏఐలు వచ్చినాయి కదా, ఏఐల ద్వారా కొంచెం నీకు ట్రాన్స్లేషన్స్ కానీ ఇవి కానీ ఇబ్బంది లేకుండా కొంచెం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మన దగ్గర. ఏదైనా ఒక టేబుల్ గీయాలంటే అక్కడ కష్టమైపోతుంది, మళ్ళీ నేను చేతితో రాయాల్సిన పొజిషన్ వచ్చింది. కొన్నిటికి మ్యాథ్స్కి అట్లానే రాయాల్సి వచ్చింది. అలా కాకుండా ఏఐకి ఇస్తే దాన్ని ఒక మంచి స్ట్రక్చర్ వేసి ఇస్తుంది, దాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా నేను ఉపయోగించుకొని ఈసారి ఇంకా పకడ్బందీగా తయారు చేయగలుగుతా. మన ఎన్టీపీసీకి కూడా 2 టెస్టులు తయారు చేశా, కానీ వాటిని ఇంకా టైం తక్కువ ఉందని పెట్టలేదు అనమాట. అలా అంటే మాక్ టెస్ట్లు అనేది మాత్రం చాలా చాలా కీలకం అండి. టైమర్ పెట్టుకొని నిజమైనటువంటి పరీక్షలాగే రాయాలి కంపల్సరీగా. దీనివల్ల టైం మేనేజ్మెంట్ ఎట్లా అవుతుంది, టెన్షన్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థమవుతుంది. ప్రతి టెస్ట్ తర్వాత కూడా మీ తప్పులు విశ్లేషించడానికి వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా, అంటే సోత్కర్ష అనుకోవద్దు దయచేసి. ఈ టైం ఉంది కదా, ఈ వాచ్ని నేనేం చేస్తానంటే ఇది ఎదురుగుండా ఈ స్టాండ్లో ఉండేటట్టుగా చూసి పెట్టుకున్నా. ఇట్లా స్టాండ్ ఉండేటట్టు చూసి పెట్టుకున్నా. అంటే నేను ఒక్కొక్క వీడియోకి ఎంత టైం కేటాయిస్తున్నాను, ఆ వీడియో ఎడిటింగ్కి ఎంత టైం కేటాయిస్తున్నాను, ఆ స్క్రిప్ట్ ప్రిపరేషన్కి ఎంత టైం కేటాయిస్తున్నాను కంపల్సరీగా నేను చూసుకుంటా. ఎందుకంటే నాకు సాయంత్రం వచ్చేసరికి 3-4 వీడియోలు, అంటే మనం తెలుగు జర్నలిస్ట్ ఛానల్ పెడతాము, తెలంగాణ ఎగ్జామ్స్ పెడతాము, ఆంధ్ర ఎగ్జామ్స్ ఉంది మనకి, ఇవన్నీ వీటిలో ఫిల్ చేయాలి. ప్లస్ 4 వెబ్సైట్లు, 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అవన్నీ నేను మేనేజ్ చేస్తాను. మా ఫ్యామిలీ మెంబర్స్ మేము అందరం కలిసి మేనేజ్ చేసుకుంటాం. దానికి మరి నాకు టైం చేయకపోతే వేస్ట్ అయిపోతుంది కదా, అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అందుకనే మొబైల్ కూడా ఎక్కువ ఆధారపడినాను. మొబైల్లో వచ్చే కాల్స్ అన్నీ కూడా స్పామ్ కాల్సే ఉంటాయి. ఉదయం సాయంత్రం మా రిలేటివ్స్ చేస్తారు, మిగతా అంతా స్పామే ఉంటాయి అన్నమాట. అలా టైం అనేది మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. అంటే ప్రతి టెస్టుకు మీరు రాసినటువంటి మార్క్ టెస్టులు అన్నిటికి కూడా ప్రతి టెస్టుకు కూడా వాటిని అనలైజ్ చేసుకొని టైమింగ్ అనేది చేసుకోండి. ఇక 4వది ఏంటంటే రెస్ట్ కూడా ప్లాన్లో భాగమే. రోజంతా చదువుకుంటూ పోవటం కాదు, ఏకాగ్రతతో ఎంతసేపు చదివామనేది చాలా చాలా ముఖ్యం. దానికి సంబంధించిన వీడియో కూడా ఇచ్చాను, మీరు చూడండి. మధ్య మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకోవడం కానీ, సరిగ్గా నిద్రపోవడం, మీ బ్రెయిన్ని పట్టించుకోవడం, ఇలాంటివన్నీ చేయాలి. అప్పుడే యాక్టివ్గా ఉండగలుగుతారు. ఎక్కువ నిద్రపోతేనే, అంటే మీకు టైం ఎక్కువ అంటే మరి 10 గంటలు కాదు, 7-8 గంటలు కంపల్సరీ నిద్రపోతేనే మీ బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది, ఏకాగ్రత అనేది ఉంటుంది మీలో. అలా నిద్ర సరిగా లేకపోతే మాత్రం ఏకాగ్రత అనేది ఉండదు. ఇక టైం అందరికీ ఒకేలాగా ఉంటుంది తెలుసు మీకు, కానీ దాన్ని ఎవరు ప్లాన్ చేసుకొని వాడుకుంటే వాళ్ళు విజేతలు అవుతారు. నాకు ఫ్యామిలీ గ్రూపులలో వీటిలలో పెట్టే మెసేజ్లు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత మెసేజ్లు పెడతారు, అరే ఎంత టైం ఉందిరా బాబు వాడికి అనిపిస్తుంది. నాకు టైం లేక 24 గంటలే నాకు టైం సరిపోవట్లేదు, నిద్రపోవడానికి సరిపోతుంది, ఎక్సర్సైజ్లు, వాకింగ్లు, మరి వీడియోలు చేయడానికి, వెబ్సైట్లు చేసుకోవడానికి, ఇన్ని పనులు నాకు ఇంత బిజీగా ఉన్నాం మనము. వాళ్ళకి ఇంత మెసేజ్ రాయడానికి ఎంత టైం పట్టింది, ఎంత టైం వేస్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. మీరు కూడా దయచేసి అలా ప్రతిదీ కూడా ఆలోచించుకోండి. టైంని చాలా యూటిలైజ్ చేసుకోండి. వేస్ట్ అస్సలు చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఒక కొత్తది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, అప్పుడే మీరు ఇంప్రూవ్ అవుతారు. అలా ఇక సమ్మరీ ఏంటంటే, ఈ మొత్తం వీడియో సమ్మరీ అండ్ కంక్లూజన్ ఏంటంటే, ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే కేవలం పుస్తకాల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని మీరు బుర్రకెక్కించుకుంటే సరిపోదు, విశ్లేషించేటువంటి నేర్పు ఉండాలి. సమస్యని లోతుగా వెళ్ళి ఆలోచించడం నేర్చుకోవాలి. అలాగే రెండోది ఏంటంటే కరెంట్ అఫైర్స్ మీద పట్టు సంపాదించాలి. కరెంట్ అఫైర్స్ని చూసి రాసుకొని, నోట్సులు రాసుకొని బట్టీలు పట్టడం కాదు, వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. ఒక కరెంట్ అఫైర్ తీసుకుంటే అది దానికి హిస్టరీకి, దాని పాత జాగ్రఫీకి, దాని పాత పాలిటీకి, సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి, ఏదో ఇప్పుడు ఒక ఇస్రో వాళ్ళు ఒకటి ఎగరేసి
ఎగరేశారు. ఆ ఎగరేసిన దానికి పాత అసలు ఈ టైప్లో ఎప్పుడు వచ్చింది మాకు, నేను 2016లో ఎగ్జామ్ రాసినప్పుడు గ్రూప్ 2 రాసినప్పుడు నాకు ఇట్లానే ఆర్యభట్ట గురించో దీని గురించి అడిగారు. అప్పుడు ఫస్ట్ చేసింది అదే కదా, అలా అడుగుతారు. కాబట్టి మనం ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలి కాబట్టి కంపల్సరీగా మీరు తెలుసుకోవాలి. తర్వాత వాటిలో వాడేంటి, ఇంధనం ఏంటి, ఇప్పుడు ఇంజన్లు మారి ఉంటాయి, కొత్త ఇంజన్లు వచ్చి ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలి. అలా మూడోది కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంటర్వ్యూలకు వెళ్ళేవాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయడం. మీకు ఎంత తెలిసినా కానీ మీరు మాట్లాడడం రాకపోతే మీ నాలెడ్జ్, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే మాత్రం ఉపయోగం ఉండదు. మీరు దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగితేనే, కమ్యూనికేషన్ సరిగ్గా చేయగలిగితేనే మీ కాన్ఫిడెంట్ అనేది బయటపడుతుంది, మీరు విజేతలు అవుతారు. ఫోర్త్ వన్ ఏంటంటే టైం మేనేజ్మెంట్, ప్లానింగ్ అనేది కంపల్సరీ. మీ కష్టాలని సరైన దిశలో పెట్టాలి. కాబట్టి చాలా లెంత్ వచ్చింది అయినా చూస్తున్నారు మీరు. చాలామంది ఈ స్కిల్స్ పట్టించుకోకపోవడం వల్లే ఏళ్ల తరబడి చదివినా కూడా సక్సెస్ అనేది కాలేకపోతున్నారు. మీరంతా కూడా ఈ సీక్రెట్ నేర్చుకొని ఉన్నారు కాబట్టి మీరు మీ ప్రిపరేషన్లో ఈ 4 స్కిల్స్ని చేర్చుకోండి. కేవలం చదవడం ఒక్కటే కాకుండా ఆలోచించి మొదలుపెట్టండి. మీలో మార్పుని మీరే చూస్తారు. గుర్తుంచుకోండి, ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక మారథాన్ లాంటిది, 100 మీటర్ల పరుగు పందెం కాదు. సరైనటువంటి ప్లాన్, పట్టుదల, ఈ 4 స్కిల్స్, నేను చెప్పినటువంటి 4 స్కిల్స్ మీ తోడుంటే మాత్రం ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుంది. నిరాశ పడొద్దు, ఆత్మవిశ్వాసంతో ముందడుగు అనేది వేయాలి. ఈ వీడియోలో చెప్పిన 4 స్కిల్స్లో మీకు ఏది ఇంపార్టెంట్ అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా సమాచారం మీకు హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం ఈ వీడియోని క్లిక్ చేసి మీలాగా కష్టపడుతున్నట్టు మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు నేను ఇవ్వాలి, నా నుంచి రావాలి అనుకుంటే మాత్రం మా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరికి ఇంకో మాట ఏంటంటే, రేపు ఉదయం మామూలుగా డైలీ నేను 8 AM మన కరెంట్ అఫైర్స్ కానీ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెడుతున్నాను కదా. రేపు సాటర్డే 13వ తారీఖు నాడు, శనివారం నాడు 8 గంటలకు పెట్టేటువంటి వీడియో ఏంటంటే, కరెంట్ అఫైర్స్కి బదులు ఒక అద్భుతమైనటువంటి వీడియోని నేను ఇవ్వబోతున్నాను. ఇంగ్లీష్ లేకపోతే భవిష్యత్తు లేదు, 30 రోజుల ఈజీ ప్లాన్ అని. అది ఏదో మామూలుగా 30 రోజుల్లో ఇంగ్లీష్ అని నేర్చుకోవడం కాదు. ఇది చాలా వెరైటీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే దీనికి చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి. నేను సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు ఉస్మానియాకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ ఏముందా, ఇంగ్లీష్ నేర్చుకోకపోతే అవుతుంది అది అని అన్నారు. కానీ ఇంగ్లీష్ నేర్చుకోకపోతే చాలా కష్టం అండి, మన బతుకు లేదు. దాని గురించి అని చెప్పేసి నేను రోజులు గంటల తరబడి చదవాల్సిన అవసరం లేకుండా రోజు మీకు కనీసం ప్రతిరోజు కూడా ఒక 30 నుంచి 40 నిమిషాలు టైం కేటాయించుకొని ఏకాగ్రత ఇంగ్లీష్ మీద పట్టు సంపాదిస్తే మీరు చాలామంది డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ కానీ వీళ్ళు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చాలా ఫేస్ చేస్తున్నారు నిరుద్యోగులకి. అద్భుతమైనటువంటి వీడియో అది. రేపు ఉదయం 8 గంటలకు, 13వ తారీఖు ఉదయం 8 గంటలకు, డిసెంబర్ 13 ఈ వీడియో చూసిన వాళ్ళు చూడండి, దానికి సంబంధించింది. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.